హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి మ్యాథ్స్ 2B కి సంబంధించి మొన్న వీడియో చేశాము. మ్యాథ్స్ సార్ చేశాడు, కానీ చాలా మంది క్వశ్చన్స్ కనబడట్లేదు సార్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ మీకు చూపించడం కోసం ఈ వీడియోలోకి అయితే నేను వచ్చాను అనమాట. సో తొందరగానే కంప్లీట్ చేద్దాం, ఒక 8 to 10 minutes లో. ఎవరికైతే ఆ క్వశ్చన్స్ కనపడలేదు అనేటువంటి ఫీలింగ్ ఉండిందో, అండ్ మీరు కొంచెం క్వాలిటీ పెంచుకుంటే హార్జెంట్ మొబైల్ ల్యాండ్స్కేప్ లో హార్జెంట్ ఇలా పెట్టుకొని వర్టికల్ గా కూడా ఇలా హార్జెంట్ గా పెట్టుకొని చూస్తే వీడియో క్వాలిటీ పెంచుకోండి, మీకు ఆటోమేటిక్ గా అక్కడ క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. బట్ ఎనీవే ఇక్కడ నేను చూపిస్తాను కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు మ్యాథ్స్ 2B కి సంబంధించి వెయిటేజ్ ప్రకారం మాట్లాడదాం. సో సర్కిల్స్ నుంచి మనకి ఓవరాల్ గా 22 మార్క్స్ అయితే వస్తాయి. సర్కిల్స్ నుంచి 22 మార్క్స్ వస్తాయి. ఇందులో మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి మొత్తం 14+4 18+4 22 మార్క్స్ వస్తున్నాయి అనమాట సర్కిల్స్ చాప్టర్ నుంచి. ఆ తర్వాత మోస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ వచ్చేసి ఇంటిగ్రేషన్ నుంచి 2 7 మార్క్స్ వస్తున్నాయి, అండ్ ఇక్కడ 2 మార్క్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా ఇక్కడ 18 మార్క్స్. సో ఈ 2 చాప్టర్ల నుంచి మనకి 40 మార్క్స్ వస్తున్నాయి అనమాట. 2 చాప్టర్లు చదువుకుంటే 40 మార్క్స్. చాలా పెద్ద చాప్టర్లు ఇవన్నీ కూడా ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకా 7 మార్క్స్ సంబంధించి మీరు చూస్తే పారాబోలా నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది, అండ్ ఆ తర్వాత డెఫినెట్ ఇంటిగ్రల్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి చెరొకటి చొప్పున 7 మార్క్స్ వస్తే మొత్తం ఓవరాల్ గా మీకు ఇక్కడ వచ్చేది 7 మార్క్స్ వస్తే మీరు రాయాల్సింది 5/7 అనమాట. 5 అటెంప్ట్ చేస్తే మీకు అక్కడ మార్కులు వస్తాయి. అండ్ ఆ తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ లోకి వచ్చేస్తే మనకి ఎలిప్స్ నుంచి 2 4 మార్కులు వస్తున్నాయి. ఓకే, అండ్ ఆ తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, హైపర్బోలా నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఓవరాల్ గా మీకు ఇక్కడ 4 మార్క్స్ వస్తే మళ్ళీ ఇక్కడ 5 రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ 2 మార్క్స్ విషయంలో మీకు తెలిసిందే, 2 మార్క్స్ చాప్టర్స్ లో ఇంటిగ్రేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, సర్కిల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక మిగతా అన్ని కూడా సింగిల్ చాప్టర్స్, ఎక్సెప్ట్ ఎలిప్స్ నుంచి మాత్రం 2 మార్క్స్ లేవు, మిగతా అన్నిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 2s 20, 10 అటెంప్ట్ చేయాల్సింది. ఇది మీకున్నటువంటి వెయిటేజ్ కి సంబంధించి. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూసినట్లయితే చాప్టర్ వైజ్ గా చూద్దాం. మనం ఎస్ఏ టైప్ నుంచి చూద్దాం. ఇది మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ సంబంధించి చాప్టర్ 1. ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి సర్కిల్స్ లోంచి. మీకు విజిబుల్ గా ఉందా లేదో ఒకసారి చెక్ చేస్తాను నేను. ఎస్, మీకు కనిపిస్తుంది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు అన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్ విజిబుల్ అవుతాయి. ఓకేనా? సో నిన్న మీకు ఈ వీడియో మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు సారు, దానికి సంబంధించి ఎలా ఏమేమి ఫోకస్ పెట్టాలి ఏంటనేది చూసుకోండి ఒకసారి. ఓకేనా? కాన్సైక్లిక్ అండ్ సి వాల్యూ ఫైండ్ చేయడం, ఈ వాల్యూస్ అన్ని కూడా చెప్పాడు అనమాట సార్. ఒకసారి చూసుకోండి. నేనైతే మీకు స్క్రాల్ డౌన్ చేస్తూ ఉంటాను, మీరు కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో ఒక పేజీ అంతా మీకు కనిపిస్తుంది అనమాట. సివి 9 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ అయితే 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 10 టైప్ ఆఫ్ క్వశ్చన్స్, 10 మోడల్స్ అన్నమాట ఇవి. సో ఇందులో మరి సెకండ్ లో మళ్ళీ ఉన్నాయి 5 క్వశ్చన్స్ దాకా. ఇవన్నీ కూడా ఒకసారి ఈ మోడల్స్ అని చెక్ చేసుకుంటే 10 టైప్ ఆఫ్ మోడల్స్ చూస్తే మీకు 2 క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. ఆ తర్వాత చాప్టర్ 3 పారాబోలా నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది పారాబోలాలో. సో చూసుకోండి పారాబోలా క్వశ్చన్ కూడా. సో y² = 4ax సంబంధించి ఆ కర్వ్ డ్రా చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి అడుగుతున్నటువంటి ప్రశ్న అది. మీరు ఫ్రీక్వెంట్ గా కూడా క్వశ్చన్స్ మీరు PYQs సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను బోర్డు సైట్ లో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ కూడా మీకు వెరీ సూన్ నేనైతే అప్డేట్ చేస్తాను. సో మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎన్ని క్వశ్చన్లు చేయగలుగుతున్నారు అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు. సో ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 ఒకసారి చూసుకోండి. ఇంతకుముందు ఇది పేపర్ ఏమో ఒకటి, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ నుంచి కూడా మనకి ఎన్ని వస్తున్నాయి? ఇంటిగ్రేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ చూసుకోండి. ఈ ఇంటిగ్రేషన్ మెథడ్ అనేది మేము ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి కూడా ఇవే ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో ఫార్ములాస్ అవే ఉంటాయి. సో మీకు బేసిక్ లెవెల్ ఫార్ములాస్ తెలిస్తే కొంచెం సబ్స్టిట్యూషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇట్లా లెట్ ఇట్ బి ఎక్స్ అనుకోవడం లేదా ఉంటాయి కదా. సో వాటిలోంచి చేసుకుంటే ఇవన్నీ కూడా 5th కాలం మొత్తం కూడా మీరు చేయగలరు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది ఇంటిగ్రేషన్ అర్థమైతే మాత్రం. బట్ చాలా మంది డిఫికల్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అయ్యి వదిలేస్తూ ఉంటారు. మ్యాథ్స్
2Bలోనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఎవ్రీ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్ లో ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ నంబర్ ఎక్కడ ఉంటుంది? 2Bలోనే 1Bలోనే, ఈ రెండింటిలోంచే ఉంటుంది సైన్స్ విద్యార్థుల్లో. ఓకేనా? ఇంకా ఆ తర్వాత ఫిజిక్స్ లో ఉంటది. ఇక అబ్వియస్లీ ఫిజిక్స్ ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక దాంట్లో ఉండాల్సిందే కాబట్టి ఫిజిక్స్ ఉంటుంది అనమాట. ఈ 9 క్వశ్చన్స్ కూడా మీరు 9 మోడల్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇది మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, ఎస్, ఈ క్వశ్చన్స్ వరకు చదివితే చాలు, ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత చాప్టర్ 7 డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో చూసుకోండి, లిమిట్ అప్లై చేయడం, లిమిట్ ఎక్షన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఇక్కడ 5 మోడల్స్ ఉన్నాయి చూడండి. ఈ 5 మోడల్స్ ఒకసారి చెక్ చేసుకోండి డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి. కనిపిస్తుందా? అందరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో చూసేటప్పుడు. నెక్స్ట్ చాప్టర్ 8 డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఈ లాంగ్ ఆన్సర్ సంబంధించి ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా తక్కువ మోడల్స్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా మీరు? డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ క్వశ్చన్స్ అర్థమవుతే టెక్స్ట్ బుక్ లో టిక్ పెట్టుకొని, లేదా మీ దగ్గర ఉన్నటువంటి అక్షర గైడ్లు ఉంటాయి కదా, సో వాటిని చూసుకొని ఫాలో అవ్వండి. ఇక షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ సంబంధించి కూడా సర్కిల్స్ నుంచి మనకి 4 మార్క్స్ వస్తాయి. 1 4 మార్క్ వస్తుంది, 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి కదా. సో సర్కిల్స్ సంబంధించి క్వశ్చన్స్ అనమాట, ఒకసారి చూసుకోండి. సో సర్కిల్స్ లోంచి దాదాపు 17 క్వశ్చన్స్ ఉన్నాయి. 17 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. 4 మార్క్స్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడికి క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇక్కడికి స్క్రీన్ షాట్ తీస్తే 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 11 నుంచి మళ్ళీ 11 నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి, 17 వచ్చేస్తాయి. 11 నుంచి 17. ఓకేనా? ఇది 17th క్వశ్చన్ కూడా. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి కూడా మనకి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ లో కూడా చూడండి, ఇక్కడ మొత్తం ఓవరాల్ గా 18 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ 18 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 18 క్వశ్చన్స్ ఫాలో చేయాల్సిందే మీరు. మార్కులు రావాల్సిందంటే ఎక్కువ చదవాల్సిందే అనమాట. ఓకేనా? మళ్ళీ 11 నుంచి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. 12 నుంచి తీసుకోండి, స్క్రీన్ షాట్ సరిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఎలిప్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. 4 మార్కులు 2 వస్తున్నాయి ఎలిప్స్ నుంచి. ఈ ఎలిప్స్ సంబంధించింది ప్లస్ ఎలిప్స్ అంటే ఈక్వేషన్ x² + a² + b² = 1. ఎలిప్స్ లో వస్తుంది మనకి ఇక్కడ ఆసిలేషన్ చాప్టర్ లో వస్తుంది అనమాట ఫిజిక్స్ లో. ఎలిప్స్ కి సంబంధించి x² / a² + y² / b². ఓకేనా? ఇది చూసుకోండి, ఇది కూడా స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, 20 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. ఈ 20 క్వశ్చన్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ హైపర్బోలా నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. హైపర్బోలాలో నుంచి 1 క్వశ్చన్, ఇది హైపర్బోలాలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ హైపర్బోలాకి సంబంధించి x² / a² - y² / b² = 1 ఉంటుంది. సో ప్లస్ ఉంటేనేమో ఎలిప్స్, మైనస్ ఉంటేనేమో హైపర్బోలా. మీకు తెలిసింది, మనం గ్రాఫ్లు గీస్తాం అక్కడ, యాక్సెలరేషన్ టైం గ్రాఫ్ గీస్తాం కదా, అందులో వస్తుంది అనమాట. అండ్ చాప్టర్ 7 డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీరు అక్కడ 7 మార్క్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. 7 మార్క్స్ అక్కడ చేస్తే డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అనమాట, లిమిట్స్ అప్లై చేసుకుంటూ. ఓకేనా? ఇవన్నీ చూసుకోండి. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఇవి ఇందులో సబ్స్టిట్యూషన్ మెథడ్స్ వస్తాయి అనమాట. లెట్ tan θ tan x విల్ బి, tan x ఏదో ఒకటి అనుకుంటాం, దాన్ని dy/dx కనుక్కుంటాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి sin x లో కన్వర్ట్ చేస్తాం, ఇలా ఆన్సర్స్ వస్తాయి. చూసుకోండి మోడల్స్. ఆ తర్వాత 2 మార్క్స్ సంబంధించి ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇక మీరు చాలా క్వశ్చన్స్ చేయాలి. సర్కిల్స్ నుంచి మనకి 2 క్వశ్చన్లు వస్తున్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్. 2 లాంగ్ ఆన్సర్ వస్తున్నాయి, 2 షార్ట్ ఆన్సర్ వస్తున్నాయి, 2 వెరీ షార్ట్, 1 షార్ట్, 2 లాంగ్ ఆన్సర్స్ సర్కిల్స్ చాప్టర్ నుంచి చూసుకోండి. ఓకే, సో వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే మనం అన్లిమిటెడ్ అనమాట, ఎన్నైనా చేయాల్సిందే. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు 2 మార్క్స్ ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి 20 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో మీరు మాక్సిమం చూసుకోండి,
మాక్సిమం క్వశ్చన్లు వీటి మీద డిపెండ్ అయితే రావచ్చు, బట్ 75 అనేది ఎగ్జాక్ట్ గా క్యాన్ ఇమాజిన్, బట్ సమ్ కేసెస్ లో అవుతాయి. 73 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఒక క్వశ్చన్ అయితే మనం చెప్పలేము, ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి మిస్ అవుతుందో కూడా మనం చెప్పలేము అనమాట. బట్ మాక్సిమం మార్క్స్ గెయిన్ చేయాలంటే మాత్రం ఈ క్వశ్చన్స్ అయితే మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బి ఫెయిల్ అవుతా అనుకున్న వాళ్ళు పాస్ అవుతారు, అండ్ పాస్ అవుతా అనుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. అదనమాట. ఇక్కడ పారాబోలా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం నేను ఇవి చూపిస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ నా కామెంట్ సెక్షన్ లో సార్ కనిపించట్లేదు, లెటర్స్ అసలు క్వశ్చన్స్ ఏం కనపడట్లేదు అని చెప్పారు, కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. రైట్నా? సో ఒకసారి చూసుకోండి. ఇది హైపర్బోలాలో కొన్ని క్వశ్చన్లే ఉన్నాయి, అండ్ అలాగే ఇంటిగ్రేషన్ లోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. సో చూడండి, బేసిక్ లెవెల్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్ తెలిస్తే ఇంటిగ్రల్ sin x dx, ఇంటిగ్రల్ x dx, ఇంటిగ్రల్ tan x dx, ఇంటిగ్రల్ 1/x dx ఇవన్నీ తెలిస్తే మీకు వచ్చేస్తుంది ఇంటిగ్రల్ log x dx. ఓకేనా? చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి కూడా ఈ మోడల్స్ వరకు చేయండి చాలు. ఓకేనా? ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎస్, అండ్ సో దిస్ ఈస్ ఫైనల్ అడిషనల్ క్వశ్చన్స్. ఇవి అడిషనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు అవన్నీ చేసగా ఇంకా ఓపిక ఉంటే ఇవి కూడా చేసుకోండి. అడిషనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ సంబంధించి 4 మార్క్స్, ఎందుకంటే ఇది రేర్ గా వేరు బోర్డ్స్ లో అడిగాడు కాబట్టి ఇవి తెలియజేయడం జరుగుతుంది మీకు. సో ఇది మ్యాథ్స్ 2Bకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మీకు ఇంకేది కావాలన్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేనైతే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. అండ్ మీరు ఐపీ ఎగ్జామ్ రాయడానికి మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ రేపు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఆ ఎగ్జామ్ రోజున 2 hours ముందుగానే ఎగ్జామ్ సెట్ ఏది వస్తుందో మీకు అయితే చెప్తాను. లైవ్ లోకి వస్తాను, మీరైతే అన్ని కూడా తెలుసుకోవచ్చు. అండ్ కీ పేపర్స్ ఎలా ఉంటాయి, కీ పేపర్స్ పెడతాను. అండ్ ఆ తర్వాత స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ పెడతాను. పేపర్కి సంబంధించిన ఏమన్నా ఎర్రర్స్ వచ్చాయని చెప్పేసి ముందే అప్డేట్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి, కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.